చంద్రబాబు నాయుడు గారు దాని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అందుకనే అలసిపోవచ్చు మనిషి బ్రతుకు వేటలో, మర మనిషి ఆగిపోవచ్చు తోపులాటలో, విమానాలు తుఫానులో ఎగరకపోవచ్చు, అన్ని పనులు ఒకరే చేయకపోవచ్చు, కానీ అలసిపోని మనిషే ఉంటే ఈ లోకంలో, అరిగిపోని మనిషే ఉంటే చేతి వృత్తిలో, విమానాలు తుఫానులో ఎగరగలిగితే, అన్నీ ఒకే పనులు ఒకరే చేయగలిగితే అది 8వ వింత. ఆ వింతే నారా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజల కోసం అనునిత్యం కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హెల్త్ లా, ఎడ్యుకేషన్ లా, ఇన్ఫర్మేషన్ లా, ఇరిగేషన్ లా, డెడికేషన్ లా, డెవలప్మెంట్ లా, హైటెక్లల్లా, హైలైట్లల్లా, సక్సెస్లల్లా, సబ్సిడీలల్లా, ఇంటర్నెట్లల్లా, పంపు సెట్లల్లా ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు దాని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు పథకాలు పెడితే జన్మభూమి, ప్రజల వద్ద పాలన, ఆకస్మిక తనిఖీలు, ఫ్లైఓవర్లు, ముందడుగు, చైతన్యం, దీపం, ఆదరణ, రోషిని వంటి పథకాలను పెట్టి ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో అత్యధిక సంక్షేమ పథకాలను పెట్టి పేదవాడి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం ప్రజల కోసం ఉన్నటువంటి నాయకుడు, ప్రజా నాయకుడు. ఆ చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు కలకాలం ఉండాలి, ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ అందరితోటి విజ్ఞప్తి ఏంటంటే, అద్భుతంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా ముక్కోడి నిర్బంధాలను ఎదిరించి, పోలీసు వలయాలను ఛేదించి, బాబుకు బాసటగా నిలిచి బాబు గారికి అండగా నిలబడ్డటువంటి చరిత్ర ఈ